హలో వెల్కమ్ టు జిఆర్టీవీ తెలుగు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు, హైదరాబాద్లో 2 చనిపోయారు. ఈ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ ట్వీట్లో సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను, కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధితుడు కానీ అల్లు అర్జున్ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో 2 చావుకు బాధితుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్తో అరెస్టు చేయాలని సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ని సంజయ్ థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్పది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్పై ఇప్పటికే నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్కు తీసుకువెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవల 3 అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డ్ సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో 2 అదుపులోకి తీసుకున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.